జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా జనగం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా సౌండ్ సిస్టంకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించడం జరిగిందని సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈరోజు ఉదయం జాతీయ రహదారి 65పై సూర్యాపేట పట్టణ పరిధి జనగం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సౌండ్ సిస్టంకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించడం జరిగిందని, వాహనంలో ఉన్న నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలానికి చెందిన కుర్ర తూల్చా అనే వ్యక్తిని విచారించగా దొంగిలించిన వస్తువులను ఒప్పుకున్నాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించగా కోదాడకు చెందిన ధరావత్ బాలకృష్ణ, బర్మావత్ గురుచరణ్, నల్గొండ జిల్లాకు చెందిన రమావత్ వంశీలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 25 లక్షల విలువ గల సౌండ్ సిస్టంకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, 27 ఆంప్లిఫైయర్లు, 7 క్రాస్ ఓవర్లు, 6 మిక్సర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. A1 నిందితుడు కుర్రా తూల్చాపై గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనం కేసు కలదు. A2 బాలకృష్ణ, A3 గురుచరణ్లపై గతంలో కోదాడ టౌన్ PS లో గంజాయి కేసులో ముద్దాయిలుగా గత నేర చరిత్ర ఉన్నదని వారు తెలిపారు.